లక్ష్మీ సెంటియర్ క్రేజ్ బుకింగ్లో రికార్డ్ అండి. అసలు విషయం వచ్చేస్తాను, సో చెప్పను, స్ట్రైట్గా పాయింట్లోకి వచ్చేస్తాను. రామ్ గోపాల్ వర్మ గారు లక్ష్మీ సెంటియర్ సినిమా స్టార్ట్ చేస్తారు. దానిపై ఎన్నో అంచనాలు అయితే ఉన్నాయి. ఈ నెల 29నే సినిమా రిలీజ్ కాబోతుంది. సినిమాకి యూ సర్టిఫికేట్ కూడా వచ్చేసింది. ఎటువంటి ఇబ్బందులు లేకుండా అందరూ కూడా సినిమాని చూడొచ్చు అని చెప్పేసి. సో అసలు విషయం ఏంటి అని అంటే 29న రిలీజ్ అవుతుంటే మరి ఇప్పటి నుంచి బుకింగ్లు ఉంటాయి కదా. హైదరాబాదు గచ్చిబౌలిలోని మన ప్రిన్స్ మహేష్ బాబు గారు ఏఎంబి థియేటర్లో బుకింగ్ స్టార్ట్ చేసిన 10 నిమిషాల్లోనే 1000 టికెట్లు బుక్ అయిపోయాయి. రికార్డే కదా. ఇదే విషయాన్ని మన రామ్ గోపాల్ వర్మ గారు ట్విట్టర్ ద్వారా ఒక పోస్ట్ అయితే చేశారండి. మరి క్రేజ్ మామూలుగా లేదు. సినిమా పైన ఎక్స్పెక్టేషన్స్ ఆ లెవెల్లో ఉన్నాయండి. బాబో, సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ ఎక్స్పెక్టేషన్స్ ఎంతవరకు రీచ్ అవుతుందో చూడాలి. మరి సినిమా పైన అయితే సినిమా 29న రిలీజ్ అవుతుంది. సో ఇప్పటి నుంచే బుకింగ్స్ స్టార్ట్ అయిపోయినాయి, హడావిడి జరుగుతుంది. మీరు కూడా బుక్ చేసుకోండి, నేను చూస్తాను. ఆ తర్వాత సినిమా గురించి మళ్ళీ మనం మాట్లాడుకుందాం. సో మొత్తంగా చెప్పదలుచుకుంది ఏంటంటే ఏఎంబి థియేటర్లో బుకింగ్ స్టార్ట్ చేసిన 10 నిమిషాల్లోనే 1000 టికెట్లు అమ్ముడిపోయినాయి లక్ష్మీ సెంటియర్కి. మరి ఆ విధంగా ఉంది క్రేజ్. మరి అదే రోజు మన నిహారిక గారి సూర్యకాంతం కూడా రిలీజ్ అవుతుంది. రెండు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ పడుతున్నాయి. మరి ఏది గెలుస్తుందో దాని గురించి కూడా మళ్ళీ తర్వాత మాట్లాడుకుందాం. దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేసి, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అందరికీ రీచేలా షేర్ చేసేయండి. ఇటువంటి ఫిల్మీ అప్డేట్స్ మీ హోమ్ పేజ్ పై రావాలనుకుంటే మైరా మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి అమ్మా. థ్యాంక్ యూ. Please do subscribe Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.